ఓకే, క్వశ్చన్స్ అడిగనా? రేపు శ్రీరామనవమి కదా, నేను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకేనా? డన్. ఆల్ ది బెస్ట్. రాముడి తండ్రి పేరు? దశరథ మహారాజా. నీ తల్లి పేరు? కౌశల్య దేవి. సీతాదేవి ఎక్కడ పుట్టారు? మిథిలా నగరం. నీ విల్లు పేరు ఏమిటి? గాంధీవం, పినాకం, కోదండం, సాధ్యం. కోదండం. రాముని సోదరుల పేర్లు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముని భార్య పేరు ఏమిటి? సీతాదేవి. కృష్ణుడు ఏ నగరానికి రాజు? లంక. సీతాదేవిని అపహరించినది ఎవరు? రావణుడు. హనుమంతుడు ఎవరి భక్తుడు? రాముడు. రాముని వనవాసం ఎన్ని సంవత్సరాలు? 14 years. హలో, నమస్తే అందరికీ. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్గా ఉండాలని కిడ్స్తో అయితే ఈ విధంగా క్వశ్చన్స్ అడిగాను. మా పిల్లలు తెలిసినవి చెప్పారు. ఇంకా ఈరోజు ఈ వీడియోలో రాముల వారికి ఇష్టమైన ప్రసాదాలను అయితే ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. రాముల వారికి అతి ఇష్టమైనది పానకము, వడపప్పు అంటారు. వాటితో పాటు ఇంకా 2 రెసిపీస్ అయితే చేశాను. పానకం ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము ఈ వీడియోలో. దానితో పాటు గోధుమ రవ్వతో ప్రసాదం, అదేవిధంగా పెసరపప్పుతో పాయసం, ఈ మూడింటినైతే ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే ఈ 3 ప్రసాదాలు మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వను వేసుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో గోధుమ పిండిని కూడా తీసుకొని ఒక 2 నిమిషాలు ఈ 2 పిండి మిశ్రమాలు కలిసే విధంగా, రవ్వ గోధుమ పిండి కలిసే విధంగా తిప్పుకోవాలి. గోధుమని కూడా పిండిని ఎర్రగా వేయించుకోవాలి, లేదంటే ముద్దగా అవుతుంది గోధుమ పిండి అనేది. సో ఎర్రగా వేగే వరకు తిప్పుకుందాము ఈ రెండింటిని. అప్పుడే మనకి ప్రసాదం అనేది మంచిగా వస్తుంది. అయితే ఈ గోధుమ రవ్వ మిశ్రమంలో ఇంకా ఇలాచీ, షుగర్ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. దీన్ని కూడా ఈ గోధుమ రవ్వ గోధుమ పిండిలో వేసేసుకుందాము. దీనిని సత్యనారాయణ స్వామి ప్రసాదంగా కూడా చేస్తారు. అదేవిధంగా రాముల వారికి కూడా ఈ ప్రసాదాన్ని సమర్పించవచ్చు ప్రసాదంగా. ఈ విధంగా వీటన్నింటిని వేసి ఒక 2 నిమిషాలు తిప్పుకుందాము. వేగిన తర్వాత ఇందులో బెల్లంని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా షుగర్ కానీ బెల్లంని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది బెల్లం పౌడర్ ఉంది, దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. వేసి పూర్తిగా కలిసే వరకు తిప్పుకోవాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని, గోధుమ పిండిని ఈ విధంగా తిప్పుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఏముంటే వాటిని యాడ్ చేసుకొని ప్రసాదంగా పెట్టచ్చు. అయితే మనం ఈ ప్రసాదంని దేవునికి పెట్టిన తర్వాత కొంచెం పిల్లలు ఇలా పౌడర్గా ఉంటే తినలేను అనుకుంటే వాళ్ళకి కొంచెం పాలు కానీ లేదంటే వాటర్ కానీ యాడ్ చేసి ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వరకు దేవునికి ప్రసాదంగా తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా పిల్లలకి ఇష్టమైన లడ్డూలాగా తయారు చేశాను. వీటినైనా పెట్టచ్చు, కానీ దేవునికి ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా ఉండాలి, పొడిగా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా ముందుగానే తిప్పేసుకొని మిగిలిన పిండిని, లేదంటే ప్రసాదంగా చేసిన తర్వాతనైనా ఆ పిండిని అలా తినలేకపోతే కొంచెం నెయ్యి, వాటర్ని యాడ్ చేసుకొని రౌండ్గా ఉండలు తయారు చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఏ విధంగా ఉంది కామెంట్లో తెలియచేయండి. అయితే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పాయసం ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. పాయసం కోసం అయితే 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకుందాము. ఒక కళాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోవడం వలన మనకి మంచి స్మెల్తో పాటు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే వీటిని తిప్పుకున్నట్లయితే త్వరగానే ఎర్రగా వేగుతాయి. ఇప్పుడు ఒక కళాయిలోని పాలు తీసుకుందాం. పెసరపప్పు తీసిన తర్వాత అదే కళాయిలో పెసరపప్పుని బాగా హీట్ అయ్యే వరకు పాలని ఒక మరిగిన తర్వాత అందులో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుందాము. కొన్ని గ్రైండ్ చేసి అయినా పట్టుకోవచ్చు, ఈ విధంగా పప్పులాగా కూడా వేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసి పట్టుకుంటే పిండిలాగా ఉంటుంది, సో అంత టేస్ట్ అనేది ఉండదు మనకి. ఇది ఉడకడానికి కొంచెం టైమే పట్టినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి పెసరపప్పుని అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఈ విధంగా ఉడికించుకోండి, లేదంటే ఒక కుక్కర్లో వేసి అయినా
ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, వెంటనే ఉడికిపోతుంది. ఈ విధంగా పాలల్లో అయితే బాగా చాలాసేపే మరిగింది. డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఒక కళాయి తీసుకొని నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఈ పాయసంలోకి అదే విధంగా ఇందాక గోధుమ రవ్వ చేశాను కదా, దాంట్లోకి రెండిట్లో కలిపి ఒకేసారి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని అయితే ఎర్రగా వేగే వరకు వేయించుకుందాము. బాదం ఉంది, అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, వీటిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని అయితే మనం పాయసంలో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మనకి పెసరపప్పుతో పాయసం అయితే రెడీ అవుతుంది. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ అయితే స్టవ్ ఉన్నప్పుడే షుగర్ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకునేటట్లయితే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి, లేదంటే పాలు విరుగుతాయి. సో దానికోసం అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా బెల్లం పౌడర్ ఉంది, దాన్ని యాడ్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు, చాలా హెల్దీ కూడా. ఈ విధంగా మనము పెసరపప్పుతో పాయసం కూడా వెరైటీగా ఉంటుంది. ఇంకా హెల్త్ పరంగా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. శ్రీరామునికి ఇష్టమైన ప్రసాదాలలో ఇది కూడా ఒకటి. సో మీరు కూడా ఏ విధంగా ఉంది ట్రై చేశాక చెప్పండి. ఫైనల్గా నెయ్యిని మాత్రం మర్చిపోకండి. నెయ్యిని యాడ్ చేస్తేనే పాయసంకి బాగుంటుంది కదా. సో నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని చేసేయండి. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసం రెడీ. ఇప్పుడు ఫైనల్గా లేకుండా శ్రీరామనవమి ఉండదు కదా, పానకం తప్పనిసరిగా చేస్తూ ఉంటాము. దీనికోసం అయితే ఒక గిన్నెలో కానీ మనం దేనిలో తయారు చేసుకుంటామో దానిలో ఒక గ్లాస్ వరకు నీళ్ళు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ శొంఠి పొడి, కొంచెం సాల్ట్, ఇలాచీ పౌడర్, షుగర్, ఇంకా ఇలాచీ కలిపి మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని ఇది కరిగే వరకు తిప్పుకొని ఇందులో కొంచెం నలకలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, అంటే మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి. సో స్టైనర్తో దీన్ని వడకట్టుకొని ఫైనల్గా తులసి ఆకులు వేసుకోవడమే. ఇది తాగడం వలన కూడా సంబంధిత కారణాల వల్ల వచ్చే కఫంని తగ్గించడానికి, జలుబు దగ్గు తగ్గించడానికి కూడా ఈ మిరియాల పానకం అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ విధంగానే తయారు చేస్తారా పానకం? అదేవిధంగా ప్రసాదాలు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.